సార్ ఈ టూత్ అలైన్మెంట్ సరి చేసుకోవడం ఎంతవరకు అవసరం? ఒకవేళ ఆ టూత్ అలైన్మెంట్ని మనం స్కిప్ చేస్తే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవచ్చా? ఇప్పుడు ఎట్లా అంటే స్ట్రైట్గా అలైన్ అయిన టీత్ ఈజీగా ప్రెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. జస్ట్ లైక్ మన ఫ్లోరింగ్ ఉంది, ఫ్లోరింగ్ స్మూత్గా లే చేస్తే ఈజీగా క్లీన్ చేయొచ్చు. అన్ఈవెన్గా ఉంటే అక్కడ అన్ఈవెన్ ప్లేసెస్లో బాగా డర్ట్ ఇరుక్కుంటూ ఉంటుంది. సేమ్ హోల్డ్స్ విత్ థింగ్ అన్నట్టు. సో అలైన్మెంట్ ప్రాపర్గా ఉంటే ప్రాపర్గా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది, పాచి పట్టదు. తర్వాత ఈ ప్రాపర్ అలైన్మెంట్ లేని టీత్లో అక్కడే ఫుడ్ ఇరుక్కొని అవే టీత్ ముందుగా లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఆ ఇరుక్కునే టీత్ బయటికి రాకపోతే అక్కడే పుచ్చిబట్టి పన్ను పుచ్చిపోయి తీసి రూట్ కెనాల్ చేసి తీసేంత వరకు కూడా అవుతుంది అన్నట్టు. ఇవి సెకండరీ ఎఫెక్ట్స్. ప్రైమరీ ఎఫెక్ట్స్ టీత్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే మాట్లాడడానికి సరిగ్గా కొన్ని పదాలు రానికి రావు అండ్ చూడడానికి కూడా బాగోదు. కాబట్టి ఈస్థెటిక్ మోస్ట్లీ 90% ఈస్థెటిక్ రీజన్స్ కోసమే టూత్ అలైన్మెంట్ చేయించుకుంటారు. కొన్నిసార్లు ఫంక్షనల్ రీజన్స్ కోసం కూడా టూత్ అలైన్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది.